ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తుంది కదా వచ్చే వారం నుంచి, ఎలా ఉంది మీకు? ఏమన్నా ఒకటి దగ్గర తగ్గ రేట్లు అన్నారు, మరి రేట్లు తగ్గ వస్తాయంట ఒక వారం. చెప్పలేము, మరి వాళ్ళ ఇష్టం. మన ఇష్టం అయితే కాదు, వాళ్ళ ఇష్టం. 99 రూపాయలకి మద్యం ఇస్తుందంట కదా, ఎలా ఉంది మీకు? ఇంకా ఇవ్వలేదు కదా, ఇస్తారు బాగా వచ్చే వారం. ఇంకా ఇవ్వలేదు కదమ్మా. ఇస్తే చెప్పొచ్చు, ఇవ్వండి ఏం చెప్తాం. ఇప్పుడు ఇచ్చారనుకో ఇస్తున్నారు అని చెప్పొచ్చు, ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు ఆ మెల్లింగ్ అమలు అవుతే ఏదైనా సరే వచ్చే వారం ప్రభుత్వం అయితే బాగుందమ్మా, పర్వాలేదు. మన వరదల కంచి బాగా చేశాడు, ఆ విషయంలో మెచ్చుకోవచ్చు బాబునే. 99 రూపాయలకి మద్యం అంటే పర్లేదా మీకు? ఇంకా పర్వాలా, ఇప్పుడు దాటితేనే గిట్టుబాటు. పర్వాలా. సరే కానీ ఇంతకు ముందు వైసీపీ ఉన్నప్పుడు ఆ కల్తీ మద్యం తాగి చాలా మంది చనిపోయారంట, నిజమేనా ఇది? రేట్లు పెంచారు కదమ్మా. అప్పుడు మంది 60 రూపాయలు అన్న పౌడర్, 60 రూపాయలు అయితే 150 రూపాయలు చేశాడు. 150, 130 అప్పుడు కల్తీ మద్యం తాగి చనిపోయారంట, నిజమేనా? అవుతాయి మాటలు అవన్నీ. వైసీపీలో ఉన్నప్పుడు చాలా మంది చనిపోయారు, చనిపోయారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళు ఏం లేదు అంటే ఎక్కువ చెప్పలేం, కానీ ఒక ఫార్మాలిటీ తాగితే మరి పర్వాలా. సరేనా? ఇప్పుడు ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తుంది కదా వచ్చే వారం నుంచి, ఎలా ఉంది? వచ్చే కదా, ఇంకా రాలేదు కదా. ఇప్పుడు ఈ మందు తాగి లేవర్లు గుండ్రకాయలు అన్ని పోనాయి. గంటకు ఒక మందు వస్తుంది, ఏది ఉపయోగం లేదు. దానికే మళ్ళీ మంచి మద్యం తీసుకొస్తుంది. పాత బ్రాండ్లు వస్తే మంచిదే. 99 రూపాయలకి 99 రూపాయలు పాత బ్రాండ్లు వస్తే మంచిదే. అసలు ఇంట్లో ఆడవాళ్ళు కూడా తాగినా సరే ఏమనరు. ఇప్పుడు ఆ తాగినంత కూడా ఇంట్లో ఆడవాళ్ళు కూడా చీపురు గట్టలు తిరగేస్తాను. ఎందుకంటే డబ్బులు వచ్చినట్టు వీటికే సరిపోతున్నాయి. కూరగాయలకు కూడా మిగలట్లే. కష్టపడము వీటికి పెట్టడమే. ఆ వీటికి మళ్ళీ ఇంట్లో రేషన్ బియ్యం కానీ లైన్లో నిలబడమంటే నిలబడం, కానీ ఇక్కడ మాత్రం లైన్ నిలబడాలి. అదే ఇప్పుడు ఇది ప్రభుత్వం మీకోసం తెచ్చింది, మంచిదేనా? ఇప్పుడు వస్తున్న మందు అయితే మంచిదే. మరి రావాలో పెట్టాలి, పెడతానంటారు కానీ ఇంకా పెట్టలేదు కదా. కానీ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కల్తీ మద్యం కల్తీదని తాగి చనిపోయారని చెప్పి. అవును ఒక్కొక్కరు చాలా మంది చచ్చిపోతారు. తర్వాత ఏంటది ఈ బాటిల్ అవి కూడా కిక్కిసాలుగా, ఈ పిచ్చి మందులు తగ్గి కిక్కిసాలుగా అది కూడా తాగారు. అది ఏంటది శానిటైజర్, చేతులు కడుక్కున్న శానిటైజర్ కూడా తాగి చచ్చారు కరెంట్ టైంలో. ఇప్పుడు ప్రభుత్వం 99 రూపాయలకి తీసుకొస్తుంది కదా, ఇప్పుడు 99 రూపాయలు తీసుకొస్తున్నాను. తర్వాత అన్ని ఓల్డ్ బ్రాండ్, పాత బ్రాండ్లే దించుతాను అన్న. ఇప్పుడు కొత్త మద్యం బ్రాండ్లు వారంలో ప్రభుత్వం తీసుకొస్తుంది, ఎలా ఉంది మీకు? 99 రూపాయలకి పర్లేదు, పాత బ్రాండ్లు దింపుతాడు. పాత బ్రాండ్లు తీసుకొస్తుంది. ఇప్పుడు మీకు డబ్బులు మిగులుతాయా దీనివల్ల? మిగులుతున్నాయి. మిగులుతున్నాయి. ఎప్పుడు పెడతాను ప్రభుత్వాలు వచ్చి సుఖమేమో డబ్బులు కోట్లు. ఇప్పుడు ఒక వారంలో ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లు 99 రూపాయలకి ఇస్తుంది. ఇచ్చిద్దంట. ఎలా ఉంది మీకు? బాగుంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నాం కదా. ఈ లైన్ చూస్తున్నావా ఇక్కడ ఎలా ఉంది? ఆ రెండు పోతులు లేవరు మట్టి వేస్తాను వీళ్ళు. మరి ఇంకేముంది, ఏం చెప్తాం? అదే బాగుంది, పాలు తెస్తే అప్పుడు బాగుంది, జనాలు అందరూ బాగుంటారు. ఏం చేయండి పర్లేదు, ఎలాగుంటుంది తర్వాత. ఒక వారంలో ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లు 99 రూపాయలకే వాటర్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది. అవును, మంచిదేనా, మీకు ఉపయోగకరమేనా? మా క్షేమకరమే. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాకున్న జీతాలకి, మాకున్న పనికి, మాకున్న ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులకి మళ్ళీ మంచి మద్యం ఇస్తే అంతకు మించిన సంతోషం ఇంకోటి లేదమ్మా. 99 రూపాయలకి మద్యం ఇస్తున్నారా, 80 రూపాయలకి మద్యం ఇస్తున్నారా అనేది పక్కన పెడితే, మద్యం రేటు తగ్గడం వలన మద్యంలో క్వాలిటీ ఉండదు. ఆల్రెడీ దీనికి ఎందుకోసం మీరు మద్యం కోసం పోరాడుతున్నారు, మద్యం కోసం ఎందుకు ఎగపడుతున్నారు? మద్యం లేకపోతే మీరు బతకలేరా అంటే, అనేక రకాల పరిస్థితులు, ప్రాబ్లమ్స్ వల్ల, ఈ పనికి వెళ్ళొచ్చి ఒత్తిడి వల్ల, ఏదో కాళ్ళు చేతులు లాగుతుంటాయి కాబట్టి ఏదో కొంచెం సేవించి మద్యాన్ని కొద్దిగా విశ్రాంతి పొందుదామన్న ఆశతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకటి చాలా మంచిదే అని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే క్వాలిటీ ఇస్తాము, మంచిది ఇస్తామంటే, క్వాలిటీ అంటే ఏం లేదు మంచిది అని అర్థం. ఇప్పుడు మన చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ కన్నా మన తమిళనాడులోనే మద్యం చాలా మెరుగైన మద్యం. ఇక్కడ మద్యం సేవించిన తర్వాత మా పరిస్థితి ఏ విధంగా అయిపోతుందంటే, మా కల్తీ మద్యం తాగి చనిపోయారు అనే పదానికి
ఏమీ దొరకకపోతే మన కరోనా సమయంలో శానిటైజర్లే తాగేశారు. మళ్ళీ దీన్ని ఎవరైనా మార్చగలరా? ఈ మద్యానికి ఎందుకు అట్రాక్ట్ అయిపోయారంటే చెప్పాను కదా, ఉన్నవంటి సమస్యల వల్ల. కానీ పబ్లిక్కి మీరు చేయవలసిన, ప్రభుత్వం చేయవలసిన ఒకే ఒక మంచి పని ఏమైనా ఉంది అంటే మీరు క్వాలిటీ గల మద్యాన్ని ఇవ్వండి, క్వాలిటీ గల మద్యం దృష్టిలోకి పోనించండి. మీరు రేట్లు తగ్గించాల్సిన అవసరం లేదు. ఏమైతే ఇప్పుడున్న రేట్లు ఉన్నాయో ఏ రేట్లకి మంచిది మద్యాన్ని ఇవ్వడం వలన మేము కొద్దిగా మాత్రమే మోతాదు దాని స్థాయికి వెళ్ళే విధంగా మార్చండి అని మిమ్మల్ని నేను కోరుకునేది ప్రభుత్వానికి ఒక్కటేనమ్మా. మంచి మద్యానికి ఇవ్వడం వలన మేము ఎక్కువ శాతం దాన్ని సేవించకుండా ఎంత తక్కువగా తీసుకొని చక్కగా ఇళ్ళకెళ్ళి కొన్ని రోజులకి ఈ మద్యంలో నుంచి కూడా బయటపడిపోవడం మార్గాలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. దాంట్లో నుంచి కూడా పడేటట్టు మేము ఆశపడుతున్నాము.